నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం వాడిలో బీజేపీ నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పంట నష్టపరిహారంపై చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ సవాల్ విసిరారు. చర్చకు రావాలంటూ వాడికి తన అనుచరులతో పాటు చేరుకున్నారు. బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు దినేష్ ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకున్నాయి. పోలీసుల వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా చెదరగొట్టి దినేష్ ను స్టేషన్ కు తరలించారు. మొన్నటి రోజు శనివారం పడ్డ అకాల వర్షాలతోని పంట నష్టపోయిందని చెప్పి రైతాంగం కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ గేట్లు బంద్ చేసిన సందర్భంగా వాళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేయడం, మేము వెళ్ళడం. మరి గౌరవ శాసనసభ్యులు శనివారం అంటే గురువారం దాకా ఎడవన్నాడో తెలియదు. ఆయన వచ్చి మొన్న గురువారం రోజు సుద్దపల్లి ప్రాంతంలో పంట పరిశీలిస్తూ మోడీ నల్ల చట్టాలు, భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పి రైతులకు ఎవడన్నా చేసిండా, బీజేపీ అన్ని దొంగ నాటకాలు అని చెప్పడం సందర్భంలో జిల్లా అధ్యక్షుడిగా స్పందిస్తూ నేను వారికి ఒకటే చెప్పాను. ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడుతున్నప్పుడు 36 కోట్ల రూపాయలు ఏదో 18 కోట్ల రూపాయలు ఇచ్చిండట, 18 కోట్ల ట్రెజరీలు వేసిండట, 36 కోట్లు రైతులకు ఇచ్చినా అని చెప్పాడు. నేను అడిగాను, ఒకటే ఛాలెంజ్ చేశాను. ఏదైతే ఈ జిల్లాలో ఇంతవరకు ఎన్నడూ జరగనంత ఘోరమైన నష్టం జరిగింది.